హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మౌనిక. ఇప్పుడైతే మేము ఫ్యామిలీ అందరం కలిసి అయితే జూ పార్క్ అయితే వెళ్తున్నాము. అసలు అయితే మేము ఈసారి సమ్మర్లో తిరిగినంత ట్రిప్పులు అయితే ఇంకెప్పుడు కూడా తిరగలేదండి మా లైఫ్లో. అలా తిరుగుతున్నాము. ఇంకా జూ పార్క్ అయితే ఎంట్రీ అయ్యాము. ఇంకా ఎంట్రీ అవ్వగానే కార్ అనేది పార్కింగ్ చేయడానికైతే వెళ్ళారు. ఇంకా మమ్మల్ని అక్కడ దింపి కార్ పార్కింగ్ చేసి వచ్చి ఇంకా మేమైతే ఆఫ్లైన్ టికెట్సే తీసుకున్నాము. ఆన్లైన్లో బుక్ చేసుకోలేదు. ఒక డే రోజు ముందు అనుకున్నాము, కానీ అయితే మేము ఇంకా ఆన్లైన్లో ఏం చేసుకోలేదు. ఆఫ్లైన్ టికెట్సే తీసుకున్నాము. అండ్ అలాగే ఇంకా మా వాళ్ళైతే ఇంకా చూడాలన్న ఆతృతతోటి అయితే వెనుకకు మళ్ళీ చూడకుండా అలా ఎవరంతలా వాళ్ళు పట్టించుకోకుండా వెళ్తున్నారు. అసలు ఇంకా అన్నీ టీవీలలో ఫోన్లో చూడడమే కదా, అన్నీ చూడాలి, లైవ్లో చూడాలన్నట్టు అందరికీ ఆతృతతోటి ఇంకా పట్టించుకోకుండా వెళ్తున్నారు. అందరినీ వీడియో తీస్తున్నా నేను లేను అనుకుంటారనేసి నేనైతే మా హనీ పాపనైతే పిలుచుకొని, హనీ నా వీడియో తీయవా కొంచెం అంటే ఇంకా మా హనీ వచ్చి నాది కొంచెం వీడియో తీసినాక ఇంకా నేనైతే వాళ్ళని షూట్ చేసుకుంటా వెళ్ళాను. వెళ్ళినాకైతే ఇంకా ఫస్ట్ మాకైతే స్టార్టింగ్లో లోపలికి వెళ్ళినాక స్టార్టింగ్లో అయితే మాకు ఏమంటారు డక్స్ అయితే కనిపించినాయి. అక్కడ అసలు ఏమంటారు చదువురాని వాళ్ళకు కూడా ఆ బొమ్మలను చూసి గుర్తుపట్టే విధంగా ఎంత బాగా అంటే అన్ని లాంగ్వేజెస్లో అంత బాగా వాటి నేమ్స్ అనేటివి మెన్షన్ చేసిర్రు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవేమో తాబేళ్ళు. అసలు ఎన్ని అంటే ఆ వాటర్లో మొత్తం అవే ఉన్నాయి. చూడడానికి కూడా సరిపోతలేదు. అంటే మాకు అప్పటికి టైము ఓవర్ అయిపోయింది అనేసి ఇంకా ఎక్కువసేపు స్పెండ్ చేయలేకపోయాం మేము. ఇంకా ఇట్లా ఏదో చూసి మళ్ళీ వెంటనే నెక్స్ట్ దానికి అన్నట్టుగా ఇంకా వెళ్తూ ఉన్నాం. కానీ ఇట్లనే టైం పాస్ చేయడము అట్లా అనేది చేయలేదు. ఎందుకంటే మేము ఇంకా చాలా తిరగాలి అనుకున్నాము హైదరాబాద్లో. ఇంకా జూ పార్క్లోనే మాకు ఏ టైం అవుతుందో ఏమో అన్నట్టుగా ఇంకా కొన్ని చూసాం. మెయిన్వి చూసాం, కానీ ఇంకా అన్ని పర్టికులర్గా అనేది ఏం చూడలేదు మేము. ఫస్ట్ ఇక్కడ మంకీ ఉంది, అదేదో మంచిగా తింటూ ఉంది. ఇంకా దాన్ని చూసినాం. అవి మంకీలు అడవిలో ఏంది ఊర్లలోకే వస్తున్నాయి అనేసి ఇంకా దాన్ని చూడనట్టుగా వెళ్ళిపోయాము. ఇక్కడైతే అసలు ఎంత బాగుందంటే అది ఎంత డిఫరెంట్గా దాని హెయిర్ కూడా మన గొడుగులాగా వచ్చేసింది ఆ మంకీకి. అంత బాగుంది అది. మళ్ళీ ఇక్కడ వచ్చేసి పాములు అసలు మన సౌండ్కి అవి వాటర్లో ఇక్కడ మునిగితే అది ఎక్కడో అక్కడ తేలుతుంది. అంటే వాటికి కూడా మనుషుల స్పర్శ అనేది అర్థమైపోతుంది. వీళ్ళు ఇట్లనే వస్తారు కదా, చూస్తారు కదా అన్నట్టుగా అలవాటు అయిపోతుంది. నేను చెప్పాను కదా మంకీ ఇదే. అసలు ఎంత బాగుందంటే అది ఎంత డిఫరెంట్గా. దాని హెయిర్ కూడా చిన్నపిల్లలకి మనం బేబీ కట్ చేయిస్తాం చూడు, అలా ఉంది అసలు. ఇది వచ్చేసి బటర్ఫ్లై పార్క్ అంట. మేమైతే ఇంకా బటర్ఫ్లైసే కదా ఊర్లలో కూడా చూస్తాం అనేసి అందులోకి అయితే వెళ్ళలేదు మేము ఫస్ట్. ఇంకా నెక్స్ట్ అయితే అది అడవి పులి అంట. అడవి పులి అక్కడ చూసాము కాసేపు. అది చూసిన వెంటనే ఇంకా నెక్స్ట్ అయితే అక్కడ వైట్ది కనిపిస్తుంది కదా, అది లయన్. మంచిగా పడుకుంది అది. అది ఒక్కసారి లేస్తుందేమో అనేసి చాలామంది ఇట్లా సౌండ్ చేస్తున్నా కానీ అసలు అది గాఢ నిద్రలో ఉంది. ఇంకా ఎవరిని పట్టించుకోవడం లేదు. ఇంకా మేమైతే ఇంకా అలసిపోయినాము. లంచ్ టైం కూడా అవుతుంది అనేసి ఒక కాడ కూర్చొని ఇంకా ఇంటి నుంచి తీసుకుపోయిన లంచే ఏమంటారు టమాటో చట్నీ, మ్యాంగో పికిలు అండ్ అలాగే పులిహోర, వైట్ రైస్ అందరం అయితే ఇంకా కొంచెం ఏదో లంచ్ టైం అయిందన్నట్టు ఇంకా అక్కడ చాలామంది కూర్చోరు. ఇంకా మేము కూడా పిల్లలు పెద్దవాళ్ళం అంటే ఎలాగో తట్టుకుంటాము కదా అనేసి మేమైతే తిన్నాము. తిన్న వెంటనే ఇంకా ముందుకు వెళ్ళాము. ఇక్కడైతే జిరాఫీ ఉంది. జిరాఫీ అటు పోతే ఏమంటారు అది నాకు పేరు వస్తలేదు, ఏమంటారండి, అడవి జింకలు అంట అవి ఉన్నవి. ఇంకా పక్షులు కూడా అసలు పేర్లు తెలియని వెరైటీస్ ఉన్నాయి అక్కడ.
అంటే మనకి తెలియదు కదా, అక్కడ ఆ బోర్డు పైన నేమ్ చూస్తేనే మనకు ఆహా ఇదా అన్నట్టు అనిపిస్తుంది అంతే. క్రొకడైల్స్ అయితే ఇంకా చెప్పాలి చాలా ఉన్నాయి. ఇంకా మాకు ఇంకా చాలా అంటే చాలా మిస్ అయినాము అసలు. ఎందుకంటే మాకు టైం అనేది సరిపోలే, అప్పటికి 5 అయ్యింది. ఇంకా అది క్లోజ్ చేసే టైం అయింది కాబట్టి ఇంకా పంపిస్తున్నారు అనేసి మేము వచ్చినాము. ఇంకా అండ్ అలాగే అక్కడ మేము అటు నుంచే అదే రూట్ కాబట్టి ఫలక్నామా కాళికామాతకి అయితే వెళ్ళాము. అండ్ అలాగే మేము ఫస్ట్ వెళ్ళేసరికి అయితే లాక్ ఉందేమో అనుకున్నాము, మాకు తెలియదు ఫస్ట్. ఇంకా కార్ పార్కింగ్ చేసి వచ్చేసరికి అయితే ఇంకా జనాలు అనేది వెళ్తూ ఉన్నారు. వెళ్తుంటే ఇంకా మేము కూడా లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళి దేవునికి దర్శనం చేసుకొని అండ్ అలాగే అక్కడ ఇట్లా దారం కడుతుండ్రు చెయ్యికి, అది కట్టుకొని ఫొటోస్ తీసుకొని లోపు మా అదృష్టం ఏంటంటే అక్కడ హారతి అనేది స్టార్ట్ అవ్వింది. చాలా అంటే చాలామంది అసలు ఆ టైంలో మనం ఎర్లీ మార్నింగ్ గుడికోవడం అనేది సహజం, కానీ నువ్వు 6కి వెళ్ళినా కూడా మార్నింగ్ ఎట్లుంటారో ఈవినింగ్ కూడా అంతే మందురు అసలు అక్కడ. ఇంకా మా అదృష్టం అనేసి హారతి తీసుకున్నాక ఇంకా మేము ఇంటికి అనేది వచ్చాము. అదేందో అసలు ఫస్ట్ టైం ఎక్కడెక్కడైతే వెళ్ళినామో మేము అక్కడక్కడ మళ్ళీ రిపీటెడ్గా దేవుడు పిలుపు తోట లేకపోతే రమ్మనా తెలియదు మాకైతే. కాకపోతే ఎందుకో మైండ్లో నెక్స్ట్ టైం